హలో గైస్! 'గేమ్ చేంజర్' మూవీ కోసమైతే నిర్మాత 'దిల్ రాజు' అయితే మామూలు అయిపోవడం లేదు భయ్యా. అయితే నిజంగా ఈ సినిమాలో ఇంతుందా? అసలు సినిమా హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? అసలు ఈ సినిమా ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి? అసలు ఈ సినిమాలో అంత మ్యాటర్ ఉందా? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీలో 'రామ్ చరణ్' ఫ్యాన్స్ ఉంటే మాత్రం వీడియోకి లైక్ చేసుకోండి. అంతేకాకుండా కామెంట్ బాక్స్‌లో 'గేమ్ చేంజర్' అని కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' అలాగే 'కీరా అద్వాని' జంటగా స్టార్ డైరెక్టర్ 'శంకర్' డైరెక్షన్‌లో వస్తున్న సినిమా 'గేమ్ చేంజర్'. ఈ సినిమాను 'దిల్ రాజు' అయితే భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన అయితే రిలీజ్ చేస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ అయితే ఇప్పటికే మూవీపై మంచి బడ్జెట్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ డల్లాస్‌లో జరిగింది. మెగా ఫ్యాన్స్ హంగామాతో ఈవెంట్ అయితే గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈవెంట్‌లో 'దిల్ రాజు' స్పీచ్ అయితే మెగా ఫ్యాన్స్‌ని ఫుల్ సర్ప్రైజ్ చేస్తుంది భయ్య. ఆయన ఎనర్జీ స్పీచ్ అయితే ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుషి చేసిందని చెప్పుకోవచ్చు. చిరంజీవి సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేసాం. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఎంజాయ్ చేశా. ఇప్పుడు చరణ్‌తో సినిమాలు నిర్మిస్తూ ఎంజాయ్ చేస్తున్నా అని అన్నారు 'దిల్ రాజు'. అప్పుడెప్పుడో ఎవడో మూవీ చేశా. మళ్ళీ 11 ఏళ్ల తర్వాత 'గేమ్ చేంజర్' వచ్చింది. మెగా ఫ్యామిలీతో తన బాండింగ్ కొనసాగిస్తుందని అన్నారు 'దిల్ రాజు'. శంకర్ గారి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తా. ఆయన నిర్మించిన తెలుగు సినిమా రిలీజ్ చేస్తా. ఆయనతో కలిసి సినిమా చూసి చాలా సంతోషపడ్డా అన్నారు. శంకర్ గారితో భారీ బడ్జెట్ సినిమా చేయాలనుకున్నా. 'గేమ్ చేంజర్'తో అది కూడా కుదిరేసింది. ఇక ఈ సినిమాలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య జరిగిన కొన్ని విషయాలు కూడా ఉంటాయని అన్నారు. ముఖ్యంగా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఈ మధ్య జరుగుతున్న విషయాలు ప్రతిబింబిస్తాయని అన్నారు 'దిల్ రాజు'. ఇక సంక్రాంతికి వస్తున్నాం, కొడుతున్నాం అని గట్టిగా కొడుతున్నాం అన్నారు. ఇక 'ఆర్ఆర్' తరచు శంకర్ డైరెక్షన్‌లో చరణ్ సినిమా చేయడం విశేషమని, ఈ సినిమా తప్పకుండా అందరి అంచనాలకు తగ్గట్టుగా ఉంటుందని అన్నారు. మీ ఎనర్జీని ఇలానే ఉంచుకొని సంక్రాంతికి సినిమా రిలీజ్ రోజు చూపించండి అన్నారు 'దిల్ రాజు'. శంకర్ గారి సాంగ్స్‌లో కూడా ఆయన మార్క్ చూపించారు అన్నారు. ఇక ఆయన విజయ్ వారసు టైంలో చెప్పిన ఫైట్ సినిమా ఫైట్ సిరిక్కు, సాంగ్స్ వినమా సాంగ్స్ ఇరుక్కు అంటూ అదిరిపోయే డైలాగ్ రిపీట్ చేసి ఫ్యాన్స్ ఒకసారి పెంచేస్తారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.